నా పేరు వేద. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. తేనెలకు భాష మన తెలుగు భాష. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఆగస్టు 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు. ప్రాంతీయ భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలనే ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అనుకుని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజు అనగా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన తెలుగు భాషలోని పద్యాలు, కవితలు, గేయాలు, ఛందస్సు మొదలైనవి వాటికవే సాటి, వాటికి లేవు పోటీ. అందుకే అన్నారు శ్రీకృష్ణదేవరాయలు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. మాతృభాష తల్లిపాల వంటిది, పరభాష పోతపాల వంటిది అని కొమర్రాజు లక్ష్మణరావు గారు చెప్పారు. ఇప్పుడు నేను ఒక గేయం చదవబోతున్నాను. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు, కన్నయ్య తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి మధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు,